సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో మరియు అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శైలేష్ మాస్టర్ ఆశీస్సులతో ఈ రోజు మనం సెషన్ మొదలు పెడతాం. భగవద్గీత భగవద్గీత యొక్క అంటే ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు చదవాలి, ఎవరు చదవాలి అనే దాన్ని మనం ఈరోజు చెప్పుకుందాము. రాధా మేడం, హలో. రాధా మేడం, మీ వాయిస్ వినిపించట్లేదు మేడం, ఒక్కసారి చూడండి. హలో మ్యామ్, హలో. హలో మ్యామ్, హలో. హలో రాధా మేడం. అమ్మ మేడం చెప్పండి. చెప్పండి. అదే వినిపించట్లేదు మీ వాయిస్ అసలు. సిగ్నల్ సరిగినట్టుంది మేడం. నాకు మీరైతే క్లియర్ గా వింటుంది. హలో నిమిషం మ్యామ్, ఒక్క నిమిషం. మ్యామ్, ఈరోజు భగవద్గీతని మనము మొదలు పెట్టబోతున్నాము. ముందుగా గణేశుని శ్లోకంతో మొదలు పెడదాం. సరేనా అండి? హలో 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 రాధా మేడం, హలో. హలో ఈరోజు భగవద్గీత క్లాస్ మనము ఆ, వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడి యొక్క శ్లోకంతో మొదలు పెడదాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం
వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. భగవద్గీత. హలో. రమ మేడం చెప్పండి. మేడం, భగవద్గీత ఎందుకు చదవాలి, ఎవరు చదవాలి, ఎవరు చదివితే ఎలా ఉంటుంది అనేదంటే ప్రతి ఒక్కరూ చదవాలి భగవద్గీతను. ఎవరు దేనికి ఎందుకోసం చదవాలి అంటే ఇప్పుడు అనుకుంటారు ఇంత ఉంది కదా ఇప్పుడు మేము చదవడం అవసరమా అని చాలా మంది అనుకుంటారు. కానీ కాదు, ప్రతి ఒక్కరికి అవసరమే. విద్యార్థికి అవసరమే. ప్రతి ఒక్క మనిషి అనేవాడికి, మానవుడి అనేవారికి, ప్రతి ఒక్కరికి భగవద్గీత చదవడం అనేది చాలా అవసరము. వారి జీవితాన్ని బాగుపరచుకోవడానికి కూడా ఈ భగవద్గీత చాలా అవసరము. విద్యార్థి ఎవరు చదవాలి, ఎందుకు చదవాలి అనేది నేను ఒక్కసారి చెప్తాను మీకు. ఈ భగవద్గీతను ఎవరు చదవాలి అంటే విద్యార్థి క్రమశిక్షణ కోసం చదవాలి. యువకుడు ఎలా జీవించాలో తెలియడం కోసం. ఇప్పుడు చూడండి, విద్యార్థులు ఒక క్రమశిక్షణతో ఉంటేనే తను ఏదైనా ముందు వెళ్ళి సాధించగలుగుతాడు. అవునా? యువకుడు అనేవాడు ఎలా జీవించాలో తెలియడం కొరకు. అవునా? యువత అనేది చాలా పెడత్రోవన పడుతోంది ఇప్పుడు. కానీ వారికి చాలా అవసరం ఈ భగవద్గీత. వృద్ధుడు ఎలా మరణించాలో తెలియడం కొరకు. జ్ఞానం కొరకు. కొంతమంది అన్ని నాకే తెలుసు అనుకుంటారు. ఎవరు చెప్పినా ఏది వినరు, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి అజ్ఞాని కూడా జ్ఞానం కొరకు ఈ భగవద్గీతను చదవాలి. విద్యావంతుడు వినయం కొరకు. ఎంత విద్య ఉన్నా కానివ్వండి, కొంతమంది వినయంతో ఉండరు. చదువుకోగానే సరిపోదు, వినయం విధేయతలు కూడా ఉండాలి అంటారు కదా. అదే మాదిరిగా విద్యావంతుడు వినయం కొరకు చదవాలి. ధనవంతుడు దయ కొరకు చదవాలి. కొంతమందికి ఎంత ధనం ఉన్నా కానీ ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి మనసు ఉండదండి వారికి. అవునా? అందుకే ఈ ధనవంతుడు వినయం కొరకు చదవాలి. కలలు కన్నవాడు సాధించుకున్నట కొరకు చదువుకోవాలి. దుర్బలుడు బలం కొరకు చదవాలి. అవునా? బలవంతుడు దిశానిర్దేశం కోసం చదవాలి. వినయవంతుడు ఔన్నత్యం కొరకు చదవాలి. అలసినవాడు విశ్రాంతి కొరకు చదవాలి. అశాంతిగా ఉన్నవాడు శాంతి కొరకు చదవాలి. సందేహస్తుడు తనకి ఏమైనా అనుమానాలు, సందేహాలు, సందిగ్ధాలు ఏమున్నా వాటిని సమాధానం కొరకు భగవద్గీతను చదవాలి. పాప విముక్తి కొరకు భగవద్గీతను చదవాలి. అన్వేషి మోక్షం కొరకు చదవాలి. మానవుడు మార్గదర్శనం కొరకు ఈ భగవద్గీతను చదవాలి. భగవద్గీత అంటే చాలా మంది అంటే పార్థివ దేహం దగ్గరే పెట్టాలి అనేటటువంటి ఒక ఇది ఉంది అందరిలో. కాదు, ప్రతి ఒక్కరూ చదవాలి భగవద్గీతను. చిన్న పెద్ద వయసుతో సంబంధం లేదు. అందరూ చదవాలి, అందరూ నేర్చుకోవాలి. ఎందుకు రాశారు మన వాళ్ళు ఇదంతా? దేనికోసం మనకి ఇవన్నీ పంచారు? నేర్చుకోమని, చదువుకోమని, మన జీవితాలని బాగుపరుచుకోమని మనకి ఇవన్నీ పంచారు వాళ్ళు. అలాంటప్పుడు మనకి ఎంత ఉపయోగం అనేది తెలుసుకోవాలి. ఎక్కడో దేవుడి దగ్గర గుళ్ళో పెట్టి అక్కడ పెట్టి దాన్ని పూజించడం కాదు. అందులో సారాంశం ఏంటి, ఆ గీతా సారం ఏంటి అనేది మనము చదువుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసిన ఒక చిన్న ప్రయత్నం, ఎంతవరకు నేను ఈ ప్రయత్నంలో నెగ్గుకు రాగలను మీరే చెప్పాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఒక తపనతో మాత్రమే నేను దీన్ని మొదలు పెట్టాను. అందరూ వింటారు అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మన గీత గొప్పతనం ఏంటి తెలుసుకోండి. మన వాళ్ళు కాకుండా ఎక్కడెక్కడో అందరూ చదువుతున్నారు. విదేశాల్లో మన పురాణాలకు, మన ఇతిహాసాలకు, మన వేదాలకు, మన భగవద్గీతకి
ఎంతో ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నారు, చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. అదే భారతీయులమయ్యుండి మన సంస్కృతి, మన సాంప్రదాయాలను మనం ఎంతవరకు పాటించగలుగుతున్నామో, మనం ఎందుకు చదవలేకపోతున్నామో, వృద్ధుల్లేస్తే కొట్టుమిట్టాడుకుంటున్నాము. అన్నిటికీ సమాధానం భగవద్గీతలో ఉంది. ఒక్కసారి ఒక 10 నిమిషాలు వినండి, చదవండి. మీకు చదవడం టైం లేకపోతే, సమయం లేకపోతే ఏదైనా ఇలా చెప్పిన వాళ్ళది వినండి. మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఒక్కసారి మీ సెల్ ఫోన్ లో అన్ని ఏవేవో పాటలు అవి ఇవి వింటారు, వినండి, అవి వినండి. కానీ జీవితానికి సంబంధించినటువంటి ఈ భగవద్గీతను కూడా వినండి అని నా ఒక మనవి, విన్నపము. అందరికీ నేను ఇది రిక్వెస్ట్ అనుకుంటారు, ఏమనుకుంటారో నాకు తెలియదు. నేను మొదలు పెట్టడానికి కారణం ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ భగవద్గీత అంటే ఏమిటి, దీని గొప్పతనం అంటే ఏమిటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు చిన్న పిల్లలు తప్పు చేస్తున్నారు అని అంటే వాళ్ళకి తెలియదండి. భగవద్గీత కూడా స్కూళ్ళల్లో ఒక పాఠంగా పెడితే ఎవ్వరు జైలుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ పిల్లలు తప్పు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు తెలియదు ఏ దారి ఎటు వెళ్ళాలి అనేది. అది టీచర్స్, తల్లిదండ్రులు అందరూ చెప్తూ ఉంటేనే, గురువులు అందరూ చెప్తూ ఉంటేనే పిల్లలకి తెలుస్తూ ఉంది. కాబట్టి పిల్లల్ని కూడా తప్పు పట్టకూడదు, పెద్దవాళ్ళని కూడా తప్పు పట్టకూడదు. ఎందుకంటే చదువుకోవడానికి వారికి టైం లేదు అంటారు. అవును, వినండి, ఒక్కసారి వినండి, ఏముంది అనేది వినండి, ఒక్కసారి చదవండి. 10 నిమిషాల టైంలో ఈ భగవద్గీతను చదవండి, చదవండి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి ఈ శ్లోకాలని, ఈ భగవద్గీతని మనందరము కలిసి పారాయణం చేసుకుందాము. పారాయణం, పరా అయనం, పారాయణం. అవునండి, భగవద్గీత పారాయణం అనుకున్నది సాధించడానికి. అవునండి, ఇంకా చాలా ఉందండి. మనం భగవద్గీత ఇందులో లేదు. జీవితం సరిపోదండి భగవద్గీత చదవడానికి, జీవితం సరిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరూ అందరం విందాము, చదువుకుందాము. అవునా, ఈ అయనం, పారాయణం అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ పారాయణం, మనం అనుకున్నది సాధించడానికే ఈ పారాయణం. ప్రతి ఒక్కరూ వింటారు అని నేను ఆశిస్తున్నాను. మీ అందరి కోసమే నేను ఇది మొదలు పెట్టాను. మీ అందరి సహకారంతోనే నేను ముందుకు వెళ్తాను. మీ ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీతను ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, ఎలా చదివితే మనము సులభంగా అర్థం చేసుకోగలుగుతాం అనేది మనము చదువుకుందాము. భగవద్గీతని ఎలా చదవాలి అంటే, చూడండి, భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి ఇప్పుడు కదా. ఏమని, ఇప్పుడు మొదటిది ఉంది, మొదటి అధ్యాయంలో ఒక శ్లోకాన్ని చదివితే అది మనకి అర్థం కాదు. కాబట్టి దాని శబ్దార్థాన్ని, అనువాదాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అలా చదువుతూ ఉంటే మనకు పద్యం అర్థం, శ్లోకాస్ మనకి అర్థమవుతాయి. అవునా, ఏదైనా ఒకేసారి చదువు అంటే మనకు సంస్కృతంలో ఉంటుంది కదా, వాటిని ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి మనము మెల్లమెల్లగా రోజు కొంచెం నేర్చుకుందాం. మనము 11 నుండి 12 గంటల వరకు మనకు ఈ భగవద్గీత క్లాసులు ఉంటాయి. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ మీరు జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. అందరం కలిసి మనము చదువుకుందాము ఈ భగవద్గీత శ్లోకాలు. భగవద్గీత గొప్పతనం చెప్పాలంటే మనకు జీవితకాలం సరిపోతుంది. అవునా, సరిపోదు. ఈ భగవద్గీతలో మనకి 5 క్వాలిటీస్ మనకు కనిపిస్తాయి. అవునా, ఏంటివి అంటే, ఏ పని చేసినా కానివ్వండి 100% అంటే 100% తో మనం శ్రద్ధ పెట్టి చేయాలి. ఏ పని చేసినా కానివ్వండి శ్రద్ధ పెట్టి 100% తో చేస్తే, ఆ చేస్తున్న పనిని కూడా మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అని ఇది కూడా మనకి ముఖ్యం. అది చేస్తున్న పని నేను ఎంతవరకు కరెక్ట్ గా చేయగలుగుతున్నాను, కాన్సన్ట్రేషన్, శ్రద్ధ, ఆసక్తి, అది మొదటి పాయింట్.
ఇక రెండవది వచ్చేసి వేసుకున్నటువంటి బట్టలు, తింటున్నటువంటి తిండి, అవునా, మరియు ఉంటున్నటువంటి ఇల్లు, ఇవి ఏవి కూడా ఎవరు ఇచ్చినవి కావు మనకి, అవునా. అవి చేస్తున్న కర్మలకు ప్రతిఫలం. కాబట్టి ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు కష్టం చేసి మీరే తెచ్చుకుంటున్నారు. ఎవరికేం భయపడాల్సిన అవసరం లేదు కదా. ఎవరు ఇచ్చింది కాదు కదా. ఇల్లు కానివ్వండి, వేసుకుంటున్న బట్టలు, తింటున్న తిండి, ఉంటున్న ఇల్లు ఎవరు ఇచ్చినవి కాదు. కాబట్టి అవి చేస్తున్నటువంటి మన కర్మలకు ప్రతిఫలం. కాబట్టి ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మూడవది ఏంటంటే కోపాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి కోపాన్ని. కోపం అనేది మనలోని అంటే మనల్ని రాంగ్ ట్రాక్ లోకి అంటే తప్పు ద్రోవలోకి తీసుకెళ్తుంది. కోపం, చాలా కోపం ఉంటుంది. కొంతమంది చాలా మంచివారే, కానీ కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఆ కోపం మూలంగా మనం ఎన్ని తప్పుదోవలు చేస్తున్నాము. క్షణికమైనదండి ఆ కోపం అనేది. మనం చూస్తూనే ఉన్నాము కదా ఎన్ని తప్పులు జరుగుతున్నాయి అనేది. కాబట్టి రాంగ్ ట్రాక్ లోకి మనల్ని తీసుకు వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దానిని ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలి, మన కంట్రోల్లోనే ఉండాలి అది. నాలుగవది, ఎప్పుడు మన మీద మనం సందేహపడకూడదు. ఏ విధంగా అంటే డౌట్ అనేది ఉండకూడదు. ఏ విధంగా అంటే పని ఏదైనా సరే నేను ఇది చేయగలను అనే నమ్మకం 100% మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను ఈ పని చెయ్యగలను అనేది. నేను చెయ్యగలనా అనే డౌట్, సందిగ్ధం అనేది ఉండకూడదు అన్నమాట. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది. ఐదవది, ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయకండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. మిమ్మల్ని మీరు రెస్పెక్ట్, గౌరవించుకోండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఎవరికంటే మీరు తక్కువ కాదు అని తెలుసుకోవాలి. అవునండి. అంటే రియలైజేషన్ అవ్వాలి. ఏ విధంగా ఏమిటి? కొంతమంది చూడండి, ఎంతో టాలెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, అయినా కూడా ఎప్పుడు చూసినా కానివ్వండి, అబ్బా నేను ఇది చెయ్యగలనా, తనను తాను కించపరుచుకున్నట్టుగా మాట్లాడుకుంటారు. ఏంటో అని తనను తాను పిచ్చుకుంటారు. అలా కాదు, అలా చెయ్యొద్దు. మనకు భగవద్గీత ఈ 5 పాయింట్స్ చెప్పిందనమాట. అవునా. అందుకే ఈ 5ని మైండ్ లో పెట్టుకొని మనము మన విజయాన్ని ఎవ్వరు ఆపలేరు. ఈ 5ని మైండ్ లో పెట్టుకొని అంటే బాగా గుర్తు పెట్టుకొని ఏ పని మొదలు పెట్టినా మనము సక్సెస్ అవుతాము, ముందుకు వెళ్తాము. కాబట్టి భగవద్గీత చెప్తున్నటువంటి ఈ సారాన్ని వినండి. ఏ విధంగా మనం ఉంటే ముందుకు వెళ్ళగలము అనేది భగవద్గీత ప్రతి ఒక్కటి మనకు చెప్తోంది. కాబట్టి దాన్ని మనం తప్పకుండా ఆచరించాలి. ఆచరించి ముందుకు వెళ్దాము. అందరినీ గౌరవి. అవునా. అందుకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను భగవద్గీత మనకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనేది కూడా ఒకసారి చెప్తాను. మనకు భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు. ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ క్లాస్ కదా. ముందు నేను శ్లోకాలే స్టార్ట్ చేసి పోతూ ఉంటే అర్థం కాదు కదా. అందుకోసం అని భగవద్గీత మనకి 18 అధ్యాయాలు. మొదటి అధ్యాయం వచ్చేసి అర్జున విషాద యోగం, రెండవది సాంఖ్యయోగం, మూడవది కర్మయోగం, నాలుగవది జ్ఞాన యోగం, ఐదవది సన్యాస యోగం, ఆరవది ధ్యాన యోగం, ఏడవది జ్ఞాన విజ్ఞాన యోగం, ఎనిమిదవది అక్షర బ్రహ్మ యోగం, 9 రాజ విద్య రాజగుహ్య యోగం, 10 విభూతి యోగం, 11 విశ్వరూప దర్శన యోగం, 12 భక్తి యోగం, 13 క్షేత్రజ్ఞ విభాగ యోగం, అవునా, 14 గుణత్రయ విభాగ యోగం, 15 పురుషోత్తమ యోగం, 16 దైవాసుర సంపద్వి భాగ యోగం, 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం, 18
మోక్ష సన్యాస యోగం. ఈ 18 యోగాలని ఆరుగా అంటే డివైడ్, విభాగం అంటే అలా విభజించడం జరిగింది. అంటే మొదటి 6 కర్మకి సంబంధించింది, రెండవ 6 భక్తి యోగానికి. మొదటి 6 కర్మయోగము, భక్తి యోగము మరియు జ్ఞాన యోగం. ఈ విధంగా భగవద్గీతను విభజించడం జరిగింది. అంటే ఈ 18 అధ్యాయాలలో ఈ 6 భాగాలుగా ఇలా చెప్పడం జరిగింది అన్నమాట. అవునా? అర్థమవుతుందా మీకు? మేడం గారు అర్థమవుతుందా? మేడం అర్థమవుతుందా? అర్థమవుతుంది. క్లియర్. క్లియరా పద్మజ మ్యామ్? ఓకే మేడం, ఓకే ఓకే. అర్థమవుతుంది కదా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మనము చదువుకుందాము, సరేనా? ఓకే. ఇప్పుడు మనము శ్లోకాలు మొదలు పెడదామా? మరి శ్లోకాలు చదువుకుందామా? ఓకే మేడం, మేడం చెప్పండి. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. అవునా? మొదటి అధ్యాయం ఏంటి? అర్జున విషాద యోగం. చెప్పండి ఒకసారి. అర్జున విషాద యోగం. అవునా? అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం. ఈ అర్జున విషాద యుగం, అవునా, మొదటి అధ్యాయము. అంటే కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన ఏ విధంగా ఈ మొదటి అధ్యాయంలో మనము చదువుకుందాము. ఇది చెప్పండి ఒకసారి, చెప్తారా? మీరు నాతో పాటు మీరు కూడా మెల్లగా నేర్చుకోండి. మొదటి అధ్యాయము ధృతరాష్ట్ర ఉవాచ. అవునా? చెప్పండి. ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్ర ఉవాచ. అవునా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. చిన్నగా చెప్తాను. ధర్మక్షేత్రే, చెప్పండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః. వెరీ గుడ్. యుయుత్సవః. తాకి సావొచ్చు అనమాట. పుస్తకం ఉంటే చక్కగా చూస్తూ చదవచ్చు, ఏమి కాదు. ఇలా మెల్లమెల్లగా చదువుతుంటే వస్తుంది. మామకాహ పాండవాచైవ కిమకుర్వత సంజయ. అవునా? ఈ విధంగా ఏంటంటే ఇది శ్లోకం, మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుయుత్సవః మామకాః పాండవాచైవ కిమకుర్వత సంజయ. దీని యొక్క అర్థం ఏంటంటే చూడండి. ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు ఈ విధంగా, ధృతరాష్ట్ర మహారాజు ఈ విధంగా పలికాడు. ఏమని అంటే మీకు చెప్తున్నాను. ఇందులో అర్థం ఒకేసారి చదివితే అది అర్థం కాదు, కాబట్టి మెల్లమెల్లగా దీనిని, ఇది శబ్దార్థం. అవునా? ఒక్కొక్క
పదానికి అర్థాన్ని మనము చెప్పుకుంటే దాని యొక్క అర్థం ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది అన్నమాట. ధర్మక్షేత్రే అంటే తీర్థ స్థానంలో అనే అర్థం. కురుక్షేత్రే కురుక్షేత్రం అనే పేరు కలిగిన ప్రదేశంలో. ఇక్కడ చూడండి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రం ఆ తీర్థ స్థానంలో కురుక్షేత్రం అనే పేరు కలిగినటువంటి ప్రదేశంలో. సమవేత సమవేత అంటే సమకూడి, అందరూ కలిసి ఉండి అని మామూలుగా మనము అనుకుంటాం కదా. మామూలుగా సమకూడి అంటే తెలియకపోతే అందరం కలిసి ఉండి అని అనుకోవచ్చు అనమాట. యుయుత్సవ యుయుత్సవ అంటే యుద్ధము చేయగోరి, యుద్ధము చేయడానికి అని అర్థం అనమాట. మామకాహ అంటే మామకాహ అంటే నా పక్షము వారు, నా తరపు వారు అని అర్థం అనమాట. నా తరపు వారు, నా పుత్రులు ఇక్కడ అనమాట. అవునా. పాండవాహ అంటే పాండుతనయులు, పాండు యొక్క కుమారులు. చ అంటే మరియు, మరియు ఏవా అంటే నిక్కముగా, నిక్కము అంటే నిజము అని అర్థం అనమాట. కిం ఏమి, అకుర్వత అంటే చేశారు, వారు ఏమి చేశారు. సంజయ ఓ సంజయ. అవునా. ఇక్కడ ధృతరాష్ట్రుడు పలికాడు ఏమని. ఇప్పుడు మనము ప్రతి పదార్థం ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకున్నాము కదా. దాని యొక్క అర్థం ఏంటంటే ఏ విధంగా అంటే, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు మరి పాండు తనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తర్వాత, అందరూ కలిసిన తర్వాత ఏమి చేశారు. అవునా. ఇక్కడ అడుగుతున్నాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు. అవునా. దీని యొక్క అర్థం ఏంటంటే, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు అంటే ఆ పాండు కుమారులు అందరూ కూడా మరియు పాండు తనయులు యుద్ధము చేయగోరిన వారు, యుద్ధము చేయాలి అనుకున్నవారు కదా వారు. మరి వారంతా కలిసిన తర్వాత ఏమి చేశారు అడుగుతున్నారు. చెప్పండి, మీకేమైనా ఇందులో సందేహాలు, డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. అంటే ఏదైనా పదానికి అర్థం తెలియకపోతే ఆ శ్లోకంలో. చెప్పండి, అర్థమైందా? అర్థమైంది మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. అంటే ఐ మీన్ ఉన్నాయా లేవా? లేవు. రాధా మేడం? లేదు, కంటిన్యూ. కంటిన్యూ. ఓకే. మరి ఇది ఇంతే చెప్పనా ఇంకా మరి అంటే మొత్తం పూర్తిగా చెప్తూ వెళ్ళిపోవాలంటే ఇప్పుడు నేను జస్ట్ ఎలా అంటే, ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరైనా భగవద్గీత శ్లోకాల అంటే పోటీకి వెళ్ళినా కానివ్వండి, ఈ రెండు శ్లోకాలు, ఈ ఒక శ్లోకం చదివి ఈ అర్థం చదివితే సరిపోతుంది. మన పెద్దవాళ్ళకి ఇంకా చాలా పెద్దగా ఉందన్నమాట విడమర్చి చెప్పుకోవడానికి. ఎంత చెప్పినా తక్కువే కదండి భగవద్గీత గురించి. అందుకే అంటున్నాను నేను. ఇప్పుడు దీనికి సంబంధించి మొదటి పద్యానికి మొదటి శ్లోకానికి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది శ్లోకం. దీని యొక్క భావం ఏంటంటే, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు మరియు పాండు తనయులు యుద్ధము చేయకూరిన వారై అంటే యుద్ధము చేయడానికి సన్నద్ధమైన వారై వారందరూ ఒక దగ్గర ఉన్నారు కదా. తర్వాత వారు ఏమి చేశారు అనేది ఈ శ్లోకానికి. అయితే ఇంకా ఈ శ్లోకానికి ఇది చిన్నది మాత్రమే అనే అర్థం ఇంకా చాలా వివరంగా చాలా పెద్దగా ఉంది అన్నమాట. అందుకు అంటున్నాను నేను. రెండవ శ్లోకంలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా రెండో శ్లోకంలోకి? ఓకే ఓకే. మరి మొదటి శ్లోకం మీరు చదవలేదు కదా, ఒకసారి చెప్పనా మరి? మేడం లాస్ట్ కి చెప్తా నేనైతే. లాస్ట్ కి చెప్తారా? ఓకే, రైట్. ఓకే.
రెండవ శ్లోకం సంజయ ఉవాచ, అంతే కదా. ఇప్పుడు సంజయుడు పలుకుతున్నాడు, అవునా? ఆ ధృతరాష్ట్రుడు కానీ ఇప్పుడు సంజయుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమని? దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యాముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అవునా? ఇక్కడ చెప్పినటువంటి ఈ రెండవ శ్లోకంలో దృష్ట్వా తు పాండవానీకం, సంజయుడు ఏమని? సంజయ ఉవాచ, సంజయుడు పలికెను ఏమని? దృష్ట్వా అంటే దృష్ట్వా చూసిన తరువాత అని అర్థం అన్నమాట. దృష్ట్వా తు పాండవానీకం, దృష్ట్వా చూసిన తరువాత, తు కానీ, పాండవానీకం అంటే పాండవుల సేనని, సమూహాన్ని, ఆ గుంపుని, అందరినీ, వ్యూఢం వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి. వ్యూహము, అవునా? వ్యూహం అంటే ఏంటి? అందరిని ఒక దగ్గర, అవునా? వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి. దుర్యోధన అంటే రాజగు దుర్యోధనుడు, తథా అప్పుడు, ఆచార్య అంటే ఆచార్యం అంటే గురువు, ఉపసంగమ్య అంటే దగ్గరకు వెళ్ళి అని అర్థం. ఉపసంగమ్య అంటే దగ్గరకు వెళ్ళి అని అర్థం అన్నమాట. రాజా, ఓ రాజా, వచనం మాటలు, వచనం అంటే మాటలు, అబ్రవీత్ పలికాడు, ఈ విధంగా పలికాడు. ఏ విధంగా? అవునా? దాని యొక్క ఇప్పుడు నేను మీకు ఇది శబ్దార్థం అంటే పదానికి అర్థం చెప్పాను. దీని యొక్క మీనింగ్ అంటే భావం అన్నమాట. ఏంటి? సంజయుడు పలికెను, ఓ రాజా, పాండవ తనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాడు. అవునా? ఈ మాటలు పలికాడు ఏమని? అది మనము 3వ శ్లోకంలో నేర్చుకుంటాము. అవునా? ఈ 2వ శ్లోకంలో దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యాముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. శ్లోకానికి అర్థం, సంజయుడు పలికెను, ఓ రాజా, పాండు తనయుల ద్వారా వ్యూహంగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువును దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాడు అని. అర్థమైందమ్మా? హలో 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 మేడం. మేడం అర్థమైందా? అయింది కొంచెం. అయింది కదా. ఇప్పుడు ఒకసారి మొదటి శ్లోకాన్ని రెండవ శ్లోకాన్ని మనము మళ్ళీ ఒక్కసారి ఏం చేద్దాం? తిరిగి చెప్పుకుందాం. అవునా? మీరు ఎలా ఓకే. చెప్తున్నారు అనేది నాకు కావాలి. అంటే మీరు కూడా చదవాలి కదా, మనందరం నేర్చుకుందాం, కలిసి నేర్చుకుందాం మనం భగవద్గీత శ్లోకాలు. సరేనా? ఓకే. చెప్పండి. ఇప్పుడు మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు నేను విడదీసి చెప్పాను కదా, ఇప్పుడు కలిపి చదువుదాం. సరేనా? ఓకే. అలాగే ధర్మక్షేత్రే కురుక్షేత్రే
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకావా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. మీరు భగవద్గీత పుస్తకాలు దగ్గర పెట్టుకోండి. నేను చెప్తూ ఉన్నప్పుడు వాటిని మీరు చూస్తూ ఉంటే మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలు లేకపోతే నేను చెప్తేనే మీరు చెప్పాల్సి ఉంటుంది. బుక్స్ ఉన్నాయనుకోండి, అదే దాన్ని చూస్తూ కూడా మీరు చదవడానికి ఉంటుంది అనమాట. దీని యొక్క భావం చెప్పనా? చెప్పండి మేడం. ధృతరాష్ట్రుడు పలికెను. చెప్పండి. మీతో పాటు మేము చెప్పాలా? మీరు కూడా చెప్పండి. ధృతరాష్ట్రుడు పలికెను. ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయ, ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తరువాత ఏమి చేశారు? చూసారా ఎంత బాగా చెప్పారు మీరు, చాలా చక్కగా చెప్పారు. వెరీ గుడ్. ఇప్పుడు రెండవది సంజయ ఉవాచ. చెప్పండి, నేను ఎలా చెప్తున్నా అలాగే చెప్పండి. పాడుతూ ఉంటే వస్తూ ఉంటుంది. సంజయ ఉవాచ. ఇప్పుడు మనము దీన్ని పదం పదంగా చెప్పుకుందాము. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధన సదా. వెరీ గుడ్. దుర్యోధనస్తదా. వెరీ గుడ్. ఆచార్య ముపసంగమ్య. రాజా వచన మబ్రవీత్. వచన అంటే మాటలు, రాజా అంటే రాజా అనే మన పద్యాలలో చదువుకుంటాం కదా ప్రతి పదార్థాలు, అలాగే అనమాట. వ్యూఢం అంటే వ్యూహము అని అర్థం అనమాట. దృష్ట్వ అంటే దృష్టి అంటే చూడడము అని అర్థము, చూసిన అని అర్థం అనమాట. సంజయ ఉవాచ అంటే సంజయుడు పలికెను, ఉవాచ ఈ విధంగా మాట్లాడాడు అని అర్థం అనమాట. దుర్యోధన అంటే రాజగు దుర్యోధనుడు. తథా అప్పుడు. అవునా. ఆచార్య అంటే గురువును మనము ఆచార్యుడు అని అంటాము కదా. ఆచార్య ఉపసంగమ్య అంటే ఉపసంగం అంటే దగ్గరికి వెళ్ళి, ఉప దగ్గరికి వెళ్ళడము అనమాట, దగ్గరికి వెళ్ళి అని అర్థం అనమాట. ఈ విధంగా ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటే మీరు చదువుకోవడం అనేది చాలా సులభంగా ఉంటుంది. కాకపోతే ఒకేసారి ఇలా దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ఇలా చదువుకుంటూ పోతే మనకేమీ అర్థం కాదు. అందుకే ఒక్కొక్క పదాన్ని విడదీసుకొని దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ
మెల్లగా దాని యొక్క భావాన్ని చదువుకొని ముందుకు వెళ్దాము. అంతేకాని తొందరపడి ఏదో రాకపోయినా వచ్చి అట్లా వద్దు. మనము ఇలా మెల్లగా వెళ్దాము. ఈ భగవద్గీతను ఇలా సాధన చేస్తూ, ఇలా నిత్య పారాయణం చేసుకుంటూ మనము వెళ్దాము. అవునా? ఇప్పుడు ఒక్కసారి రెండవ శ్లోకాన్ని కలిపి చదువుదాం మనము. ఇప్పుడు విడదీసి చదువుకున్నాము కదా! ఇప్పుడు కలిపి చదువుదాము. చెప్పండి. సంజయ ఉవాచ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రాజా వచనమబ్రవీత్. వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు దీనికి అర్థం చెప్తాను. సంజయుడు పలికెను. సంజయుడు పలికెను, ఓ రాజా, ఓ రాజా, పాండు తనయుల ద్వారా పాండు తనయుల ద్వారా వ్యూహముగా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి ఏర్పాటు చేయబడినటువంటి సైన్యమును చూసిన సైన్యమును చూసిన తరువాత తరువాత రాజగు రాజగు దుర్యోధనుడు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికెను. ఈ మాటలు పలికెను కదా! ఇప్పుడు ఏంటంటే చూడండి ఒక్కసారి. ఈ మొదటి శ్లోకానికి మనము అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దీనికి ఇప్పుడు ఉన్నటువంటి మన భౌతిక జీవితానికి ఏ విధంగా ముడిపడి ఉంది అనేది కూడా మనము చెప్పుకుందామా చెప్పుకుందాం మేడం. చెప్పుకుందాము. ఎందుకంటే ఈ భగవద్గీత దీని యొక్క మొదటి శ్లోకం యొక్క భాష్యము. భగవద్గీత విస్తారముగా చదవబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. ఇది గీతా మహత్యంలో మనకు సంగ్రహంగా చెప్పబడి ఉన్నటువంటిది. అయితే మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భక్తిని మరి భక్తిని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి సొంత వ్యాఖ్యానాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైనా భగవద్గీత స్పష్టమైన అవగాహనను పొందడానికి భగవద్గీతలోనే ఉన్నది మనకు ఈ ఉపమానం అనేది. అవునా? అందుకే గురు శిష్యుల పరంపరలో స్వకల్పిత వివరణలు లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినంతటి భాగ్యవంతుడైతే ఈ సమస్త వేద జ్ఞానాన్ని ప్రపంచంలోని సకల శాస్త్రాలను అతిశయించగలుగుతాడు. ఈ భగవద్గీతను అర్థం చేసుకుంటే ప్రపంచంలో దేన్నైనా కూడా అర్థం చేసుకుంటారు. మ్యామ్ చెప్పండి. హలో మేడం మీరు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం మ్యామ్.
సారీ మ్యామ్, క్షమించండి. ఈ మొదటి శ్లోకానికి రెండవ శ్లోకానికి మనము అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితిలో, ప్రస్తుతం ఉన్న ఈ భౌతిక జీవనానికి ఏ విధంగా అన్వయించబడింది అనేది మనము రేపటి తరగతిలో చెప్పుకుందాము మ్యామ్. అవునా? హలో. రోజు మనకి 11 నుండి 12 గంటల వరకు భగవద్గీత శ్లోకాలు చదువుకుందాము ఉంటుంది. అందరూ జాయిన్ అయ్యి చదువుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే అమ్మా. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మ్యామ్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం మీరు విన్నందుకు, చదివినందుకు, ఇంత బాగా మీరు నేర్చుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్.